మహబూబ్నగర్ జిల్లాలో సీఎం కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న నుంచి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్రభయ్య ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూడా 3 రోజుల పాటు జరిగే సీఎం కప్ క్రీడా పోటీలు కూడా ఇక్కడ మహబూబ్నగర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా క్రీడా శాఖ అధికారి ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సీఎం కప్ పోటీలు ఏమేమి ఉండబోతున్నాయి, ఎంతమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్నారు? ఈ సీఎం కప్ ప్రోగ్రాంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మన తెలంగాణ ప్రభుత్వము మనకు ఈ సీఎం కప్ను మనకు ఇక్కడ మహబూబ్ నగర్లో దాంతోపాటు ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క గేమ్స్ పెట్టారు. అయితే మన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 36 క్రీడాంశాలలో ఈ యొక్క పోటీలు పెట్టారు. ఎందుకంటే అన్ని పోటీలు ఒక గేమ్ను మనం చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క గేమ్ను ఈవెన్ కొన్ని గేమ్స్ను మనము ఎంకరేజ్ చేయడానికి గౌరవ సీఎం గారు మనకు షూటింగ్ లాంటి గేమ్ను, అత్యపత్య లాంటి గేమ్ను, కొన్ని మళ్ళీ సెపక్ తక్రా ఇటువంటి కొన్ని కొత్త గేమ్స్, అంటే పాతయే ఇవి కానీ ప్రాచుర్యంలో లేవు ఇవి. సో అటువంటి గేమ్స్ను కూడా పెట్టారు. అందులో మన దగ్గర నుండి 17 మండలాల నుండి అట్లనే మనకు ఇక్కడ విలేజ్ లెవెల్లో కూడా టోర్నమెంట్స్ అయినాయి. ఆ విలేజ్ లెవెల్లో కూడా మనకు చాలామంది పాల్గొన్నారు. అట్లనే మండల్ లెవెల్ నుండి కూడా పాల్గొన్నారు. ఆ మండల్ లెవెల్ నుండి మనకు విలేజ్ లెవెల్ నుండి మండల్ లెవెల్ నుండి వచ్చిన వాళ్ళు మనకు కనీసం ఒక 4500 మెంబర్స్ మనకి ఇప్పటి వరకు మనకి ఇక్కడ హాజరవుతారు. ఇప్పుడు ఓన్లీ నిన్న ఒక్కరోజే ఒక 3500 అంటే మెంబర్స్ దాకా వచ్చారు. ఇంకొక అంటే 4500 కాకుండా ఇంకొక మనకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 6000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కబడ్డీ అండ్ ఖోఖో అండ్ వాలీబాల్ ఇవి పెద్ద గేమ్స్ అన్నమాట. దీంట్లో ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్క మండలం నుండి వస్తారు. దాంట్లో మనకు ఎక్కువ మంది పాల్గొనడానికి అవకాశం ఉంది అన్నమాట. సో అందుకే మనకు ఈ యొక్క గేమ్స్ మనకు 7th నుండి స్టార్ట్ అయినాయి. మనకు విలేజ్ లెవెల్లో 7th స్టార్ట్ అయ్యి మనకు ఇప్పుడు 21st మనకు ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఆ తర్వాత మనకు మా గవర్నమెంట్ మనకు ఇప్పుడు 2 గేమ్స్ను చేయడానికి అవకాశం ఇచ్చింది ఇక్కడ మనకు. అంటే స్టేట్ లెవెల్గా సీఎం కప్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్, అది కబడ్డీ అండ్ నెట్బాల్. ఇవి మనకు 27 నుండి 1వ తారీఖు వరకు ఇక్కడ జరుగుతాయి. మనకు 27, 28, 29కేమో మనకు కబడ్డీ ఉంటుంది. 30, 31, 1వ తారీఖేమో మనకు నెట్బాల్ ఉంటుంది. ఈ క్రీడలు కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి. ఆల్రెడీ మనకు శాంక్షన్ చేసేసారు. కలెక్టర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకున్నాం మేము. అట్లనే సంబంధిత అసోసియేషన్స్తో కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క టోర్నమెంట్ను బ్రహ్మాండంగా చేయడానికి మనం ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లు అన్నీ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇవి ఇంకా అవుతున్నాయి మాకు. రైట్. ముఖ్యంగా అంటే ఇక్కడ ఈ సీఎం కప్ క్రీడా పోటీలో కూడా ఇక్కడ జిల్లా స్థాయి గెలిపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి తీసుకుపోతారా? రాష్ట్ర స్థాయిలో ఏమేమి ఇక్కడ గెలిపిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి తీసుకుపోయే అవకాశం ఉంది. అక్కడ ఫైనల్గా అంటే ఏ క్రీడా రంగంలో కూడా అక్కడ విజేతలు గెలిస్తే ఫైనల్ విన్నర్ అయిపోతారా? అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే కానీ విలేజ్లో గెలిచిన వాళ్ళు మండల్లో గెలిచిన వాళ్ళు డిస్టిక్లో, అట్లనే మనకు డిస్టిక్ లెవెల్లో మనకు కొన్ని ఇండివిజువల్ గేమ్స్లో డైరెక్ట్ తీసుకెళ్తాం. 100 మీటర్ విన్నర్ అయిందనుకో వాళ్ళని డైరెక్ట్ తీసుకెళ్తాం స్టేట్ ఆడడానికి. అట్లనే మనకు ఇప్పుడు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ టీమ్ గేమ్స్లో ఎట్లయితుందంటే ఒక మండల్ విన్ అయినా కానీ మనం సెలెక్షన్ చేస్తాం. అంటే సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ అండ్ ఫైనల్లో ఎవరైతే మంచి ప్రదర్శన చేస్తారో వాళ్ళకు మనము మంచి ప్లేయర్స్ను తీసుకొని ఎక్కడెక్కడ ఏ ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ ఉందనుకో, మంచి క్యాచర్ ఉన్నాడు, వాళ్ళని సెలెక్షన్ చేస్తాం. అక్కడ ఇంకోటి వేరే క్వార్టర్ ఫైనల్లో రైడర్ ఉన్ననుకో వాళ్ళకి చేస్తాము. అట్లాంటివి చేసి మనం సెలెక్షన్ చేసి మనము ఇక్కడ నుండి స్టేట్కు పంపిస్తాం. మనం స్టేట్లో మనకు బహుశా ఈసారి చాలా గోల్డ్ మెడల్స్ ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనది సాఫ్ట్ బాల్ కానీ, బేస్బాల్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ అండ్ ఖోఖో, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మనకు అందులో గోల్డ్ మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్చరీ కానీ, బాస్కెట్బాల్ కానీ వీటిలలో మనకు మంచిగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన క్రీడా రంగాల్లో కూడా అన్ని రంగాల్లో ముందున్న క్రీడాకారులు, ముఖ్యంగా ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ముఖ్యంగా అన్ని రంగాల దాదాపు ఒక 5 క్రీడా రంగాల్లో కూడా ముందున్నారు. ఇక్కడ జిల్లా స్థాయిలో గెలుపొందిన, జిల్లా స్థాయిలో కూడా క్రీడా రంగం
ప్రతిభ చూపిన క్రీడాకారులను కూడా రాష్ట్ర స్థాయికి పంపించి అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడానికి, అలాగే పాలమూరు జిల్లాని మొదటి స్థానం నిలిచేందుకు కూడా కృషి చేస్తున్నామని చెప్పి క్రీడా శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.